ఈరోజు దేవుని వాగ్దానము. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయువు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. నలిగిన నీ మనస్సు, విరిగిన నీ హృదయము దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించి గొప్ప విడుదల నీకిస్తాడు. ఎందుకు దిగులు పడుతున్నావు? దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయుడు. ఇది నీకు పరీక్షా సమయం అనుకొని ధైర్యంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. దేవుడు బయట రూపాన్న చూడగానే నీ హృదయాన్నే చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న వేదన ఈ లోకంలో ఉన్న మనుషులకు కనబడకపోవచ్చు, నీ పక్కవారికి తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. నువ్వెంత నలిగిపోతున్నావో, ఎంత బాధలో ఉన్నావో, ఎంత వేదనగా ఉన్నావో. కానీ నీ హృదయ అంతరంగములు ఎరుగని నీ దేవుడు సమస్తము నిన్ను చూస్తున్నాడు. దానికి జవాబిచ్చే దేవుడు ఆయన. బాహ్య రూపాన్ని కాదు, కానీ మన హృదయంలో ఉన్న బాధని, వేదన్ని చూస్తున్న దేవుడు. అందుకే మన హృదయంలోకి ఎటువంటి లోకానుసరమైన ఆలోచనలు కానీ, లోకానుసరమైన తలంపులు కానీ, ఏ పాపపు ఆలోచనలు కూడా మన హృదయంలోకి రాకుండా మనం జాగ్రత్త పడదామండి. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మన బాహ్య రూపాన్ని చూస్తే, మన దేవాతి దేవుడు మాత్రము మన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. అందుకే నీ హృదయంలో ఉన్న బాధకి, నీ హృదయంలో ఉన్న వేదనకి దేవుడు త్వరలోనే విడుదలిస్తాడు. నువ్వు విశ్వసించు, నమ్ము. దేవుని క్రియలు చూస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు, దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.